పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి. మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా? మనం గెలుద్దాం, పక్కనోని గెలిపిద్దాం. గెలిచి నువ్వు మాట్లాడు, సమాజంలోకి నలుగురికి స్ఫూర్తిని అవుతావు. ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా. ఈ నిరుద్యోగ సమస్య మీద మనం యుద్ధం చేస్తా ఉన్నాం వెస్టీజియన్స్ గా. ఎంతో మంది ఈరోజు మన వెస్టీజీ ఫ్యామిలీకి వచ్చి ఎంటెక్లు బీటెక్లు చేసి పార్ట్ టైం గా వెస్టీజ్లో జాయిన్ అయ్యి ఈరోజు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్ పడితే అప్లై చేయట్లే. ఈరోజు నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తున్నావా లేదా? ఉద్యోగాలు సైతం వదిలేసిన వాళ్ళు వెస్టీజ్ సిస్టంలోకి ఈ హాల్లో కూడా ఎంతో మంది కూర్చో ఉండొచ్చు. మా టీంలో ఒక మేడం హైదరాబాద్ లో, చిన్న విలేజ్ హైదరాబాద్ పక్కన ఒక 15 కిలోమీటర్స్ నాగోల్ దగ్గర, కుత్బుల్లాపూర్ ఊరి పేరు, బీబీ మేడం పేరు. ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మకి ఎంత ఇస్తారు సార్ శాలరీ? అమ్మ అందరూ మాట్లాడాలా? ఎంత ఇస్తారో మాకు తెలియదు అనమాకండి. ఎంతో కానీ చెప్పండి. 5, 6, 7 మీ నోటికి వచ్చిన చెప్పండి. 5, 6 వేలు. అయితే 8 ఇయర్స్ పనిచేసిందంట. స్టార్టింగ్ లో 3,000, 8 సంవత్సరాలు పనిచేస్తే 500 జీతం పెరుగుతూ 8,000 అయింది 8 సంవత్సరాలకి. కరోనా టైంలో ఆ జాబ్ కూడా స్కూల్లో బంద్ అయిపోయింది, లేదు. ఆ టైంలో ఒక ఆర్టీసీ కండక్టర్ ఆమెను పట్టుకొచ్చిండు బీబీ మేడం మీటింగ్ ఇన్న తర్వాత ఒక 800 రూపాయలు పెట్టి మనకు ఆయిల్, సబ్బు, సరుపు, పేస్ట్ తీసుకుంది. ఇక్కడ ఎవరు ఇంత కొనమని చెప్పట్ల మన ఎండి గారు, అవునా కదా? ఐడికి ఏమైనా డబ్బు కట్టమంటున్నాడా? ఇంత ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చినాయి మార్కెటింగ్, అవి రైటు లెఫ్ట్ కట్టేది, కట్టిపిచ్చేది. ముందు నువ్వు ఇరుక్కోవాలా, నలుగురు ఇరికియాలా. ఈ పనికిమాలిన కంపెనీలు వచ్చి ప్రజలను దోసుకొని పోయినాయి. మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మనం కొత్తగా వెస్టీజ్ అనిపోయేసరికి ఇట్లాంటి మేము ఇన్ని చూసామంటున్నారు. సార్ ఇన్ని చూసాము, కట్టేది కట్టించేది చూసారు. సార్ దీంట్లో ఏమైనా ఉందా కట్టేది? ఒక్క సబ్బు కొనుక్కో సార్ 35 రూపాయలు పెట్టి, వాడు నీకు నచ్చితే మళ్ళీ కొను, లేదంటే ఆపేసి. ఇంకెక్కడుంది ఇక్కడ ఫ్రాడ్? చాలా మంది అవగాహన లేకుండా బయట సమాజంలో మనకి ఈ కంపెనీలో మన స్టార్టింగ్ డేస్ లో మనం ఏదో వెస్టీజ్ గురించి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తారు పూర్తిగా. మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు, బుట్ క్యాంప్ ఛార్జింగ్ అంతా. అరే పిచ్చోడా, నీకేం తెలుసు?